రాజు మన 10th క్లాస్మేట్ ఒకప్పుడు చదువుకునేటప్పుడు చదవడానికి రాయడానికి కూడా బాగా ఇబ్బంది పడుతుంది. వాస్తవం ఇది, వాస్తవం. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత గొప్ప స్టేజ్కి రావడం అనేది మన బ్యాచ్ యొక్క అదృష్టం. దీంట్లో తెలిసిన విషయం ఏమంటే చదువు అనేది మనిషికి జ్ఞానాన్ని పెంచుతుంది, అంతేగాని చదువుకు సంపాదనకు సంబంధం ఉండదు. ఎందుకు మిత్రులారా, నేను నా సంపాదన తక్కువ ఉన్నది కానీ నేను బాగా చదువుకున్నా అనే భ్రాంతిలో ఉండకుండా మీ నాలెడ్జ్ ఏం చెప్తుంది, మీ పవర్ దేంట్లో ఉన్నదని మీరు తెలుసుకోండి, అందులో రానియండి. చదువు అనేది ఒకటే జీవితం కాదు. చదువు అనేది జస్ట్ ఇప్పుడు కబడ్డీ ఎలాగనో ఖోఖో ఎలాగనో అదొక లైఫ్లో ఒక పార్ట్ అంతే. చదువు అనేది అసలు జీవితం కాదు. చదువు అనేది ఒక సబ్జెక్ట్ లాంటిది లైఫ్లో, ఒక జీవితంలో అదొక సబ్జెక్ట్. చదివే జీవితం అని చదువుకోవద్దు. చదువు అనేది అదొక సబ్జెక్ట్ అంతే. అది చదివినామా, బయటికి వెళ్ళినామా, ఎట్లా బతికినామా ఏం కాదు. ఇవాళ చదివినోడు సాఫ్ట్వేర్ కావచ్చు, చదివినోడు లేబర్ కూడా కావచ్చు. అది పెద్ద విషయం కాదు. సో దాన్ని ఎట్లా బిజినెస్లో కూడా వెళ్ళవచ్చు. సో చదివే జీవితం కాదని నా ఉద్దేశం. సో కొందరు ఇప్పుడున్న పిల్లలు కొందరు చదివే జీవితం అని సూసైడ్ చేసుకొని వస్తుండ్రు. అది కాదు కరెక్ట్. సో చదువు లేకుండా బతకొచ్చు. మామూలుగా మనకున్న నాలెడ్జ్ మనకేంటంటే జస్ట్ మన చదువు అనేది వస్తే చాలు. ఓ క్లాస్లో ఫస్ట్, క్లాస్లో సెకండ్, క్లాస్లో థర్డ్ రాకపోయినా పర్లేదు. చదువు అనేది లైఫ్లో వస్తే చాలు అంతే. దానికి క్లాస్లో ఫస్ట్ అని, క్లాస్లో సెకండ్ అని ఇవన్నీ కథలు. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చినోడు అయినా అంటే తక్కువ స్టేజ్లో ఉండొచ్చు, క్లాస్లో లాస్ట్ వచ్చినోడైనా గొప్ప స్టేజ్లో ఉండొచ్చు. గొప్ప స్టేజ్ ఎట్లా ఉంటాడు వాడు? రాజకీయాలలో చేరు కానీ ఇంకెట్లనో ఇప్పుడు సీఎం లేడా, ఇప్పుడు ఎవడో లేడా, వాళ్ళందరూ ఏమన్నా చదివిందా? సో చదువు అనేది కాదు. సో అందరు కలిసి ఉండండి, ఇలాగే వెళ్దాం అందరం కూడా. సో నెక్స్ట్ టైం కూడా ఒక ఎందరున్నారో గ్రూపు, సో అందరు కలవడానికి ట్రై చేద్దాం, అది నా ఉద్దేశం. సో అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు ఫ్రెండ్స్కి. ఓకే, బాయ్. హలో ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి అందరికీ నా యొక్క నేను ఉండేది హైదరాబాద్. ఎప్పుడన్నా నాతో ఏమన్నా అవసరంగా వచ్చినా ఫోన్ కాల్ చేయండి. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కానీ ఫోన్ చేయండి, కలుద్దాం, సరేనా? అండ్ మన ఫ్రెండ్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటే మనీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ లేకపోతే ఎవరికైనా ఏమైనా అవసరం వస్తే ప్రతి ఒక్కడు వాళ్ళందరికీ తోచింది ఎంతో కొంత షేర్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. అది నా యొక్క ఉద్దేశం. మళ్ళీ ఇంకేంటిది అంటే ఇక కొందరికి ఒక ఫీలింగ్ ఉంటుంది అందరు చేసినట్టు. ఎట్లా అంటే అరే వాడు పోయి హైదరాబాద్లో ఉంటుండు, వాడు మస్తు ఫ్యాషన్గా ఉన్నాడు, వాడు కొంచెం మనల్ని పట్టించుకోడు అంటే నా గురించి కాదు, ఎవరి గురించి అయినా కానీ మనం 1వ తరగతి నుంచి వెళ్ళి 10వ తరగతి వరకు చదివినాం. సో 10వ తరగతిలో కొందరు 11వ తరగతి వరకు 10వ తరగతి వరకు కలిసి ఉన్నాం. 11వ తరగతిలో మనం కలిసి ఉన్నామో లేదో. సో అలాంటి ఉద్దేశం లేకుండా మనం ఫ్రెండ్స్ అనుకొని అందరు కలిసి ఉంటే
బాగుంటుంది. అది నా ఒక ఉద్దేశం. సో ఎవరికి ఏం హెల్ప్ కావాలన్నా కానీ నేను మాత్రం చేస్తాను. సో అందరు కూడా అలాగే ముందుకు వచ్చి చేస్తే బాగుంటుంది. ఇవాళ 20 మంది వచ్చిళ్ళు, 20 మందో 19 మందో వచ్చిళ్ళు. అలాగే ఇంకోసారి పెట్టినప్పుడు ఇలా అంటే ఇలా అవుట్ స్టేషన్ కాకుండా మన స్కూల్లో పెట్టుకుంటే ఏంటిదంటే ఇక బాగుంటుంది. మన స్కూల్లో పెడితే ఏంటిది అంటే మనకు చెప్పిన స్టాఫ్స్ కానీ మనకు చెప్పిన మనం ఆడుకున్న యాంబియన్స్ కానీ అక్కడున్న అది ప్రదేశం సో మనం కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది. సో అవన్నీ చిన్నప్పటికీ మనకు గుర్తొస్తాయి. సో అందరి కొద్దిగా మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అందరం ఒకసారి ఇప్పుడు 50 మంది ఏమో జమ అయింది సో గ్రూప్లో. సో నెక్స్ట్ టైం అలాగే ఇవాళ 20 మంది వచ్చినాం, నెక్స్ట్ టైం ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నాను నేనైతే. అది అలుపెరగని పోరాటం ఇది. ఈ అలుపెరగని పోరాటంలో నాకు నేను డబ్బ కొట్టుకుంటలేను. దీని వెనక టిప్పు వాడు ఉన్నాడు వెనక నా కుదురు దగ్గరికి. అయితే ఎంతో మంది సహకరించారు పరోక్షంగా ప్రత్యక్షంగా. ఇంకోసారి గట్టిగా ప్రోగ్రామ్ ఇక గట్టి చేద్దాం. మల్లేష్ గారు కూడా మంచిగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. అందరు నవ్వాలి సార్. రాంగిరికి చెప్పాలి కొట్టాలి సార్. అయితే ఇలా ఎంతో మంది ఎన్నో రకాల మాటలు అన్నారు. అదే మనం మట్టికోవాలి ఫ్రెండ్స్ దగ్గర మనం కామన్ లైట్ తీసుకోవాలి. కానీ మనము గ్రూప్లో ఉంటామంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా, ఒకరికొకరు ఎంకరేజ్ చేయాలి. మొన్న శివరామకృష్ణ విషయంలో మనము వెళ్ళిపోయిన రోజు మనం డబ్బులు కలెక్ట్ చేసాం. వాడు ఉన్నప్పుడు మన ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకొని మనతో మనం మాట్లాడితే వాడి కూడా మనతో ఉండేనేమో. సో ఒకరితో మనం మాట్లాడుకుందాం, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం, ఒకరి గురించి కూడా చెప్పుకుందాం. ఫ్యామిలీలో కూడా చెప్పలేని విషయాలు కొన్ని మనం ఫ్రెండ్స్ చెప్పుకుంటాం, అందరు షేర్ చేసుకుందాం. పిచ్చి విషయాలు కాకుండా గ్రూప్లో కొంచెం అందరికీ అవసరమయ్యేది, అందరికీ అర్థమయ్యేది, ఫ్యూచర్ ఏమైనా ఉపయోగపడే విషయాలు మాట్లాడుకుందాం. అట్లా మనతో అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. రాజు కూడా నీకు చెప్పాల్సిన కొన్ని ఉంటే చెప్పచ్చు. చిరుమల వినోద్ చేసి నేను కాని గోపురం వాటి వారే గోపురం